హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా షేర్ చేయడానికి చక్కని లాంగ్ గౌన్స్ కలెక్షన్స్‌ని అండర్ బడ్జెట్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే గనక నేను తీసుకున్నటువంటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నటువంటివి, డిఫరెంట్ ప్రైజెస్‌లో అండ్ ఆల్ సైజెస్‌లో అయితే గనుక ఉన్న కలెక్షన్స్‌ని మనం చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అండర్ బడ్జెట్‌లో అయితే గనుక ఉన్నటువంటి కలెక్షన్. వన్ బై వన్‌గా అయితే గనుక చూసేద్దాం. అండ్ ఈరోజు అయితే గనుక నేను వేసుకున్నటువంటి ఈ చక్కని కుర్తీ అండి కాపర్ కలర్ లో వచ్చింది. నేను తేజస్వి కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఇది మల్ కాటన్ డిజైన్ అన్నమాట. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా మనకి బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇది నా డ్రెస్ యొక్క డీటెయిల్స్. సో లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం కలెక్షన్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ గా చూసేద్దాం. మన ఫస్ట్ డ్రెస్ అండి. ఇదేంటంటే కుర్తీ విత్ దుపట్టా అన్నమాట. సేమ్ కలర్ కాంబినేషన్ పైననే మంచి రాణి పింక్ లో వచ్చినటువంటి డిజైన్. నేనైతే ఈ రోజు తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజ్ లో అయితే గనుక తీసుకున్నాను. అండ్ సైజ్ లో కూడా ఫోటో వేసుకున్న తర్వాత దాని ప్రైస్ కూడా అయితే గనుక నేను మీకు పాపప్ చేస్తానండి. దాన్ని మీకు అయితే గనుక అర్థమవుతుంది కంప్లీట్ గా డిజైన్ అండ్ ప్రైజెస్ అయితే గనుక ఏమున్నాయనేసి. ఇదైతే గనుక మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. అంటే లైక్ లాంగ్ లెంత్ ఉందండి. మీకు నేను కింద ఇది కూడా చూపెడుతున్నాను చూడండి. ఇదైతే గనుక ప్యాటర్న్ వచ్చేసి సో మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఎంత లాంగ్ ఉందని. మధ్యలో అంతా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఫ్లోరల్ డిజైన్ హైలైట్ చేశారు. అలాగే విత్ లైనింగ్ వచ్చింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అయితే కనుక ఈ డిజైన్ వర్క్ అయితే వచ్చేసింది. అలాగే హ్యాండ్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక ఉందన్నమాట. సో చాలా స్టైలిష్ గా మంచి క్వాలిటీ జార్జెట్ లో అయితే కనుక వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడానండి సింపుల్ గోటా లేస్ తో అయితే కనుక నెక్ లైన్ పార్ట్ కూడా మనకి చక్కగా హైలైట్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మనకైతే కనుక అవుట్ లైన్ అంతా కూడా ఇలాగా లేస్ బార్డర్ కూడా ఇచ్చేసారు. మీరు చూసుకున్నట్లయితే కనుక సింపుల్ డిజైన్ కూడా వచ్చింది కదా. అండ్ దీనికైతే కనుక మనకి ఇలాగా దుపట్టా కూడా ఇచ్చారండి. బాగుంది. ఇది కూడా మంచి క్వాలిటీలో జార్జెట్ లో అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్ లో అయితే కనుక వీటిని హైలైట్ చేసేసారు. టూ పీస్ లో అయితే కనుక మంచి పర్ఫెక్ట్ లెంత్ లో రెండు కలిపి మనకైతే కనుక ఒక సెట్ లాగా వస్తున్నాయి. సో మీరు ఏదైనా బాటమ్ సెట్ చేసుకున్నారంటే కనుక త్రీ పీస్ సెట్ లాగా కూడా అయిపోతుంది అనమాట. ఇది మన ఫస్ట్ డ్రెస్. నెక్స్ట్ అయితే కనుక అండి మన నెక్స్ట్ సెకండ్ గౌన్ అన్నమాట. మంచి క్వాలిటీలో వచ్చింది. ఇది కూడా హెవీ డిజైన్ అండి. ఫ్లేర్ కూడా అయితే కనుక చాలా వచ్చింది. అండ్ కొంచెం అయితే మనకి ఇది వెయిట్ ఉంది. ఎందుకు అంటే కనుక దీనిలో వాడిన గేరా ఏదైతే ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా గేరానే ఫుల్ ఫ్లోర్ లెంత్ చెప్తాం కదా ఆ ప్యాటర్న్ అన్నమాట. సో ఇంతకు ముందు నేను మీకు ఒక ఫ్లిప్కార్ట్ లో బ్లూ కలర్ డ్రెస్ ఒకటి షేర్ చేశాను కదా అండి. అంత కుచ్చు అయితే కనుక దీనికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఫ్లేర్ కి పెట్టాలి అమౌంట్ అంత వచ్చిందండి. మీరు చూడండి అసలు ఎంత ఉందో. కనబడుతుంది కదా ఎంత క్లియర్ గా చూపెడుతున్నాను చూడండి. నేనైతే మీకు ఫుల్ ఫ్లేర్ పైన జార్జెట్ క్వాలిటీలో మీరు తీసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ లో అనుకుంటే మాత్రం ఇది చాలా ఫ్లేర్ తో అయితే కనుక బాగా డిజైన్ చేశారు. నేను ఎల్ సైజ్ లో అయితే కనుక తీసుకున్నాను. షార్ట్ వీడియోస్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తానండి ఆఫ్టర్ వేరింగ్ తర్వాత లుక్ ఎలా ఉన్నాయనేసి. ప్రజెంట్ ఏంటంటే మనకి సేల్ నడుస్తుంది కదా ఫ్లిప్కార్ట్ లో అయితే కనుక. సో దాని ప్రైజెస్ అయితే చాలా వరకు డ్రాప్ అయ్యాయి ఆల్ కేటగిరీస్ మీద. తీసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో. ఇదంతా కూడా కంప్లీట్ గా డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా సేమ్ ప్రింటెడ్ పైన విత్ లైనింగ్ తో అయితే కనుక మనకి ఈ డిజైన్ అయితే కనుక వస్తుంది. సో కావాలనుకునేవాడు తప్పకుండా ట్రై చేయండి. హెవీ డిజైన్ హెవీగా ఉంది. నేను స్టార్టింగ్ చెప్పా కాస్త బరువుగా కూడా ఉందని. బికాజ్ ఇంత పెద్ద దాన్ని యూజ్ చేసి ఆ మాత్రం ఉంటది కదా. దగ్గర దగ్గరగా ఒక 2-3 చీరలు వాడుంటారండి. అంటే ఫ్యాబ్రిక్ లెంత్ మీకు అర్థమయ్యేదానికి చీరలు అని చెప్తున్నాను అనమాట. అసలు అంత ఉందండి. పెద్ద బంచ్ హైలీ రికమెండెడ్. నెక్ వచ్చేసైతే కనుక మనకి ఫ్రంట్ ఏమో ఇట్లాగా స్క్వేర్ నెక్ ప్యాటర్న్, బ్యాక్ ఏమో మనకైతే కనుక సింపుల్ రౌండ్ నెక్ తో అయితే కనుక వచ్చేసింది. సో ఒకసారి ట్యాగ్ బ్యాక్ సైడ్ కూడా వేసి నెక్ లైన్ చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేసి. ఇట్లా కర్వ్ టైప్ ఉంటది కదా అండి, స్క్వేర్ టైప్ ఆఫ్ నెక్స్ అలా వచ్చేసాయి అనమాట. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ అండి. ఇది కూడా చాలా బాగుంది. మంచి పీస్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక కుర్తీ విత్ దుపట్టాతో వచ్చేస్తుంది. ఇది కూడా ఇదైతే కనుక ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఫ్లేర్ చాలా బాగా వచ్చింది. అంటే లైక్ ఈ రేటుకి ఇది వర్త్ అలా అన్నమాట. సో ఒకవేళ మనం థౌజండ్స్ లైక్ 900 అలా పెట్టలేని అనుకున్నప్పుడు హాఫ్ ద రేట్ లోనే మనకి హాఫ్ గేరాలో అయితే కనుక మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో అలాగే విత్ దుపట్టాలో గోటా లేస్తో అయితే కనుక ఇలా వస్తుందండి. ఒకవేళ ఎవరికైనా ఇలా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోవాలి అంత గేరా వద్దు అనుకున్నప్పుడు అయితే కనుక మీరు ఇలా తీసేసుకోవచ్చు. సింపుల్ గోటా నెక్ లైన్ తో వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే కనుక గ్రిప్పింగ్ పర్పస్ ఇట్లా డోరీస్ కూడా వచ్చేసాయి. షోల్డర్ ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక. అండ్ ఒకవేళ షోల్డర్ పర్ఫెక్ట్ గానే ఉంది అని అనుకున్నప్పుడు అండి మీరు ఇక్కడ వేసుకోండి. అప్పుడు నడుము దగ్గర ఏమన్నా
లూజ్ అలా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక నెక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్లూ కలర్ ప్యాటర్న్ పైన వచ్చింది. ఇది కూడా కంప్లీట్ లాంగ్ లెంత్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది వైట్ కలర్ లో స్మోకీ కాన్సెప్ట్ లో అయితే కనుక వస్తూ ఇలా స్క్వేర్ నెక్ మీద అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అలాగే తీసుకున్నారు. సింపుల్ కుచ్చు స్లీవ్స్ తో అయితే కనుక మనకి ఇది వచ్చేసింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి లైక్ లావెండర్ టైప్ ఆఫ్ ఫ్లవర్ అయితే కనుక ఉందన్నమాట. స్మోకీ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు ఫిట్టింగ్ అంతా కూడా. అండ్ ఇది కూడా ఫ్లేర్ బాగా వచ్చిందండి. మీరు చూడండి ఒకసారి. ఇందాక చెప్పినట్లు ఒక సామెత ఉంది కదా అండి, పిండి కొలది రొట్టె అన్నట్టు. సో మనం పెట్టే అమౌంట్ అని బట్టి అయితే కనుక గేరాస్ అనేది డిపెండ్స్ కదా. సో ఇది కూడా మన బడ్జెట్ రేంజ్ లో అయితే కనుక కాస్త ఫ్లేర్ అది తీసుకుని భారీ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది అనమాట ప్యాటర్న్. ఇది మిడ్ లెంత్ అయితే కనుక ఉందన్నమాట. సో నా మోకాల కింది వరకే దిగింది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మీరు ఇలా చూసేసుకోండి. మంచి క్యూట్ గౌన్, కాలేజ్ గోయింగ్, బయటకు వెళ్తున్నప్పుడు, అలాగే షాపింగ్ రిలేటెడ్ వీటన్నిటికీ కూడా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఎగ్జాక్ట్ ఏముంది అనేది చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది. అలాగే లైనింగ్ కూడా వచ్చేసింది అనమాట మనకి. అండ్ లోపల లైనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నారండి దీనికి ఇలాగా. ఓకే, నెక్స్ట్ అయితే ఈ కలర్ అండి, ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్. ఇది కూడా 2 పీస్ లో అయితే కనుక తీసుకున్నాను. ఇలా వచ్చేసింది కలర్. ఇప్పుడు బాగా డిమాండింగ్ ఉన్నటువంటి కలర్ అనమాట. ఎవరికైనా ఒకవేళ ఇలా నచ్చుతుంది అనుకుంటే ఇది కూడా బాగుందండి. లాంగ్ స్లీవ్స్ పైన ప్లెయిన్. ఇంత ముందు మనకి దీనిలోనే ప్యారెట్ గ్రీన్స్ వచ్చాయి, సమ్ అదర్ కలర్స్ కూడా అయితే కనుక వచ్చాయి. బట్ ప్యారెట్ గ్రీన్ బాగా హైలైట్ అయింది. సో అలాంటి దాంట్లోనే మళ్ళీ అయితే కనుక సెల్లర్స్ అనేది కొత్త కలర్ అయితే లాంచ్ చేశారండి. ఇది కూడా ఇట్లా ప్లెయిన్ మీద లాంగ్ స్లీవ్స్ పైన విత్ లైనింగ్ తో మనకి కుర్తీ, లాంగ్ కుర్తీ ప్యాటర్న్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా కావాలని అనుకుంటే కనుక ఇది కూడా తీసుకోవచ్చు అండి. స్లీవ్స్ అనమాట, కంప్లీట్ లాంగ్ స్లీవ్స్ వచ్చేసేస్తాయి మనకి ఇలాగా. సేమ్ కలర్ లోనే మనకి దుపట్టా ఇచ్చారు. ఇదైతే కనుక మీరు చూసుకోవచ్చు. నెక్ లైన్ పార్ట్ అయితే దీనికి డోరీస్ కూడా ఉన్నాయండి. కప్స్ అయితే రాలేదు, నార్మల్ గానే వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్. ఓకే, సో ఇదైతే కనుక మనకి ఇంటర్లాక్ లో లైనింగ్ తో మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ తో అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని లాంగ్ లెంత్ గౌన్ టైప్ కుర్తీ లాగా కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ అయితే దీనికి ఎగ్జాక్ట్ గా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నటువంటి దుపట్టాతో దీన్ని కూడా హైలైట్ చేశారనమాట. సో దీనికి ఏదైనా బాటమ్ లాంటి సెట్ చేసామంటే కనుక ఇంకా మనకి ఇది సెట్ అయిపోయినట్టే. దుపట్టా అండి. ఇది చక్కగా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. 2 మీటర్ దుపట్టా ఉండింది. 1 మీటర్, 2 మీటర్ అండ్ ఈ లెంత్ కూడా మనకి 1 మీటర్ ఉంది ఇటు సైడ్ కూడా. ఓకే, సో ఇప్పుడు మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా అర్థమైంది, కలర్ అర్థమైంది, డిజైన్ అర్థమైంది. లింక్ డిస్క్రిప్షన్ లో అయితే కనుక ప్రొవైడ్ చేశాను. కావాలనుకుంటే ఒకవేళ నచ్చితే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్ మనకి ప్రజెంట్ ఈ సేల్ లో. ప్రైస్ బాగా తక్కువలో వస్తున్నటువంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. మన వీడియోకి అయితే కనుక ఇది ఇంకా లాస్ట్. ఇది కూడా కాస్త వెయిట్ ఉంది. మంచిగా గేరా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఎల్ సైజ్ అండి నేను తీసుకున్నవన్నీ కూడా. ఇక్కడ ఉంది ట్యాగ్ ఆల్రెడీ. మంచి కలర్ ఉంది, ఎగ్జాక్ట్ కలర్ ఇది అనమాట. డిఫరెంట్ గా వచ్చిందని చెప్పి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ చిన్న బటన్ తో వచ్చింది. స్లీవ్లెస్ అండి ఇది. చూస్తాను లోపల స్లీవ్స్ ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా నేను మీకు చూసి చెప్తాను. ఇదైతే కనుక మనకి కంప్లీట్ గా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి అయితే కనుక లుక్ చూసేసుకోండి. గేరా అయితే ఫుల్ ఉందండి. ఇది కూడా ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే కనుక మనకి ఇది స్లీవ్స్ వచ్చేసి దీనికి ఇది పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక లోపల వేసేసారండి. అండ్ దీనికి అయితే కనుక స్లీవ్స్ అనేది రాలేదండి. లైనింగ్ అయితే కనుక కింది వరకు వచ్చింది. ఇక్కడ ఒక జిప్ పార్ట్ కూడా అయితే కనుక యాడ్ చేసేసారు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జిప్పర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇది జిప్. ఓకే, బ్యాక్ సైడ్ ఏమో మనకైతే హై నెక్ అండి. రెండు కూడా హై నెక్. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లాగా మనకి బటన్ ఓపెన్ వచ్చింది. అండ్ ఇది కూడా హై నెక్ లో ఉంటుంది. అలాగే దీనికి అయితే కనుక ఒక బెల్ట్ కూడా వచ్చింది అనమాట. స్టిచ్డ్ అయిపోయింది ఇక్కడ మనకి. జస్ట్ మనం ఇలా అయితే కనుక ఫిట్టింగ్ రిలేటెడ్ లైక్ ఇట్లా పెట్టేసుకుని సో ఇలా అయితే కనుక మనం బెల్ట్ తో అయితే కనుక ఫిట్టింగ్ రిలేటెడ్ గా అయితే కనుక వాడుకోవచ్చు అనమాట. జస్ట్ నేను మీకు శాంపిల్ చూపించాను. బట్ ఆఫ్టర్ వేరింగ్ లుక్ అయితే కనుక ఇంకా కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరికైనా గేరాలో ఈ ఫ్యాబ్రిక్ లో ఈ కలర్ లో కావాలి, బడ్జెట్ లో కావాలనుకుంటే కనుక ఇది కూడా ఒక బెస్ట్ చాయిస్ అని చెప్తాను. కావాలనుకునే వారు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక దీన్ని కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు.
సో చూసారు కదా అండి, కలెక్షన్స్ అన్ని కూడా నేను మీకు 1 బై 1 అయితే కనుక క్లియర్ గా షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉందంటే తప్పకుండా మీరు నాకైతే కనుక కామెంట్ చేయండి. నేను మీకు డెఫినెట్ గా అయితే కనుక ఆన్సర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన పేజ్ కి ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ కంటెంట్స్ అయితే కనుక అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీ ఆన్లైన్ షాపింగ్ కి అయితే లైక్ మన వీడియోస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి. పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం రేపు.